అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆడవాళ్ళు ధరించే గాజులు, దాని మీద మనకి చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా ముందు మనం చూసేది రకరకాల రంగురంగుల గాజులు కొనుక్కోవాలని. అయితే దీంట్లో పెళ్లి కాని వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి కూడా ఏ గాజులు ధరిస్తే ఎంత మంచిది అన్న విషయాన్ని మనం ఈరోజు వీడియోలో చూద్దాం. అయితే పెళ్ళైన వారు మరీ ముఖ్యంగా గాజులు వేసుకునేటప్పుడు వాళ్ళ ఇంటి సాంప్రదాయాన్ని అనుసరించి వేసుకోవాలి. అయితే ఏ గాజులు వేసుకుంటే మనం అన్ని రకాల గాజులు వేసుకుంటాం మ్యాచింగ్ అన్న ఒకే ఒక కాన్సెప్ట్‌తో. కానీ అన్ని రకాల గాజులు అన్ని వేళలా అస్సలు మంచిది కాదు. మరి ఏ రంగు గాజులు వేసుకుంటే వాళ్ళకి సౌభాగ్యానికి లోటు లేకుండా ఉంటుంది, వాళ్ళ భర్త యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది, వాళ్ళ భర్త యొక్క సంపాదన మీద ఆధారపడి ఉంటుందన్నది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. భర్త యొక్క అదృష్టం ఆడవాళ్ళ యొక్క సౌభాగ్యం మీద ఆధారపడి ఉంటుంది. కట్టు, బొట్టు, పెట్టుకుండే గాజులు, మంగళ ఆభరణాలు వీటి మీద ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మన పురాణాలు, ఇతిహాసాలు ఏవి చెప్పినా కూడా అదే చెప్తున్నాయి. అయితే ఈరోజు మనం గాజులు మన ఇంటి యొక్క ఆర్థిక పరిస్థితిని మారుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులోనూ ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఏ రంగు గాజులు వేసుకుంటే భర్త యొక్క సంపాదన పెరుగుతుంది, ఇంటి ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుంది, ఇంటికి లక్ష్మీ కళ వస్తుంది అన్నది మనం ఈరోజు చూద్దాం. అందుకనే గాజులు ఏ ఏ సమయాల్లో ఏ ఏ రోజుల్లో మార్చుకోవాలో కూడా ఎప్పుడు పడితే అప్పుడు తీసేయడం, ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవడం కూడా అది అస్సలు మంచిది కాదు. సరే, ఇకపోతే మన అందరికీ ఇష్టమైన రంగు ఎరుపు. అంటే అమ్మవారి పూజలో పెట్టినా, మనం ఎవరికైనా ముత్తైదువులకి ఇచ్చినా, గుళ్ళో ఇచ్చినా కూడా ఎరుపు రంగు గాజులు మనం చాలా చూస్తాం. అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రంగు ఎరుపు. ఇది ప్రేమకి సంకేతం. అలాగే ఈ ఎరుపు రంగు గాజులు వేసుకోవడం వల్ల భార్యాభర్తల ఇద్దరి మధ్య కూడా ప్రేమ పెరుగుతుంది. అలాగే పసుపు రంగులు. పసుపు రంగు గాజులు అవి భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు దృష్టాంతం అనమాట. పసుపు రంగు గాజులు వేసుకోవడం వల్ల అంటే ఒక వారం పాటు పసుపు రంగు గాజులే వేసుకోండి, భార్యాభర్తల ఇద్దరి మధ్య కూడా సఖ్యత కలిగి తీరుతుంది. ఇక ఆకుపచ్చ గాజులు. ఆకుపచ్చ గాజులు అంటే పచ్చగా కళకళలాడుతూ నిండు నూరేళ్ళు ఉండాలి అని చెప్పి దీవిస్తూ ఉంటారు కదా! అలా సౌభాగ్యానికి, వృద్ధికి సంకేతం. ఆకుపచ్చని గాజులు గనక ధరిస్తే భర్త చేసే పనుల్లో విజయం ఖచ్చితంగా లభించి తీరుతుంది. కాబట్టి మీ భర్త ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా బొట్టు పెట్టుకుని, అమ్మవారికి ప్రార్థించి, అమ్మవారి దగ్గర పెట్టుకున్నటువంటి ఆకుపచ్చ గాజులను తీసుకుని, ఆ పని అయ్యేదాకా గనక వేసుకుని ఉంటే గనక, మీరు తర్వాత మార్చుకోవాలంటే తర్వాత మార్చుకోవచ్చు. పని అయ్యేదాకా మీ చేతికి నిండుగా ఆకుపచ్చ గాజులు వేసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా మీ భర్తకి పనిలో విజయం సాధించి పెట్టిన వాళ్ళవుతారు. ఇక మనం సరదాగానో, లేపోతే మ్యాచింగ్ బావుంటుందనో ఎట్టి పరిస్థితులలోనూ నలుపు రంగు గాజులు వేసుకోకూడదు. అది కూడా సౌభాగ్యవతి స్త్రీలు అస్సలు వేసుకోకూడదు. నలుపు రంగు గాజులు గనక ధరించకపోతేనే మంచిది. అది శుభకార్యాల్లోనైనా, పెళ్ళిళ్ళైనా మామూలుగా కూడా నలుపు రంగు గాజులు మ్యాచింగ్ అనే ఒకే ఒక కారణం చేత వేసుకుంటూ ఉంటాం గదా! అందుకని ఎట్టి పరిస్థితులలోనూ నలుపు రంగు గాజులు వేసుకోకూడదు. అలాగే మనకి ఇంట్లో ఆడపిల్ల ఉన్నప్పటి నుంచి ఆడపిల్ల ఖచ్చితంగా కూడా చూడండి పుట్టింటికి వెళ్తూ ఉంటుంది. పుట్టింటికి వెళ్ళినప్పుడు అడిగైనా సరే తల్లి దగ్గర నుంచి ఆకుపచ్చ గాజులు గానీ, ఎరుపు గాజులు గానీ ఖచ్చితంగా వేయించుకుని రావాలి. అలా గనక వేయించుకుని వస్తే ఇంటికి సౌభాగ్యాన్ని తీసుకొస్తుంది, అత్తవారింటికి అదృష్టాన్ని తీసుకొస్తుందనమాట అటువంటి అమ్మాయి. సరే, చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే మనం మంగళవారం గానీ, శుక్రవారం గానీ గాజులు మార్చం. గాజులు ఏమైనా పగిలిపోయినా ఏం చేస్తే మనకు ఒక అశుభ సూచకంగా చూస్తూ ఉంటాం కదా! మనకి మనసులోనే ఒక గిల్టీ ఫీలింగ్ అనమాట. కాబట్టి ఎటువంటి సందర్భంలోనూ కూడా ఆ మంగళవారం గానీ, శుక్రవారం గానీ పాత గాజులని తీయకూడదనమాట. పాత గాజులు ఇలా తీసేయకూడదు చేతికి. మీకు కావాలంటే గాజులేసుకుంటే ఉన్న గాజులకే మళ్ళీ గాజులు వేసుకోవచ్చు మంగళవారమైనా, శుక్రవారమైనా. కానీ ఉన్న గాజులు మాత్రం మార్చుకోకూడదు. అలాగే మీకు ఎప్పుడూ కూడా చెయ్యి ఖాళీగా ఉంచకూడదు. పూర్తిగా గాజులన్నీ తీసేసి మళ్ళీ గాజులేసుకుంటాం గదండీ! పూర్తిగా గాజులన్నీ తీసేస్తే చెయ్యి ఖాళీగా ఉంటుంది. కాబట్టి మీరు గాజులు మార్చుకోవాలన్నప్పుడు కనీసం ఒక్క గాజైనా చేతికి ఉంచుకుని అప్పుడు మీరు గాజులు మార్చుకోండి గానీ, ఖాళీ చేతికి మాత్రం గాజులు మార్చుకోవద్దు. మీరు గాజులు ఎప్పుడైనా వేసుకోవచ్చు. కానీ తీయడం మాత్రం మంగళవారం, శుక్రవారం మాత్రం తీయకండి.
కానీ అత్యంత శ్రేష్టమైన రోజు కావాలి అంటే, అంటే ఏ రోజు గాజులు మారిస్తే మీకు కలిసొస్తుంది, గాజులు పాత గాజులు తీసి కొత్త గాజులు వేసుకోవాలి అనంటే, అది ఖచ్చితంగా ఆదివారము, గురువారము. ఆదివారము, గురువారము గనక మీరు ఎంచుకునే ప్రతి ఆదివారం గానీ, ప్రతి గురువారం గానీ చేతికున్నటువంటి గాజులు గనక మార్చుకుంటే, అది చాలా మంచి ప్రయత్నం. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంకాలం దీపాలు పెట్టే సమయంలో, ప్రదోష వేళ, అలాగే చీకటి పడ్డాక చేతికి ఉన్నటువంటి గాజులని ఎట్టి పరిస్థితులలోనూ తీయకూడదు. అలాగే మీకెప్పుడైనా సరే చేతికి ఉన్నటువంటి గాజు పగిలిపోయిందనుకోండి, మీరేం ఫీల్ అవ్వక్కర్లేదు. ఎందుకని? మీకు ఏదో అపశకునం జరగవలసి ఉంది. ఆ జరగవలసిన అపశకునం ఈ గాజు పగలడం ద్వారా పోయిందని చెప్పి అనుకోండి. అంటే మీ మీదకు వచ్చే ఒక ఆపదని ఇది ఆపినట్టుగా మీరు అర్థం చేసుకోండి. అంతేగాని మీరు భయపడక్కర్లేదు. అలాగే పగిలిపోయినటువంటి గాజు ముక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ తొక్కకండి. ఎవరో తొక్కని ప్రదేశంలో వెయ్యండి మొదట్లో. అంతేగాని నలుగురు నడిచే దారిలో గాని నీళ్ళల్లో అసలు వెయ్యొద్దు. నీళ్ళల్లో చాలా జలచరాలుంటాయి. వాటికి ఇబ్బంది వస్తుంది. మనకి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఆచారాలను పాటిస్తూ ఎప్పుడూ కూడా చేతికి గాజులు మాత్రం ఉంచుకోండి. అలాగే పెళ్లి కాని ఆడపిల్లలు ఖచ్చితంగా 2 చేతులకి కూడా గాజులు వేసుకోవడం అలవాటు చేసుకోండి. ఈ రోజుల్లో ఫ్యాషన్ చెవులకి పెట్టుకోకుండా, గాజులు వేసుకోకుండా తిరగడం అలా ఎప్పుడూ ఉండకండి. ఏదో రకమైనటువంటి గాజులు నలుపు రంగు కాకుండా మీకిష్టమైనటువంటి రంగులు ఏ రంగు గాజులైనా సరే, అది మట్టి గాజులు వేసుకోక్కర్లేదు పెళ్లి కాని ఆడపిల్లలు. పెళ్లి కాని ఆడపిల్లలు మీకిష్టమైనటువంటి ఏ రకం గాజులు వేసుకున్నా పర్వాలేదు నలుపు కాకుండా. లోకా సమస్త సుఖినో భవంతు.